ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా కొనసాగుతున్నప్పటికీ కొందరు స్టార్ కెప్టెన్ల ఫామ్ మాత్రం ఆయా జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా ఉంది. కేకేఆర్ తో జరిగిన తాజా మ్యాచ్ లో కేవలం 7 పరుగులకే వెనుదిరగడం అతని వైఫల్యాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో అతను కేవలం 63 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇందులో 3 ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకానొక దశలో జట్టుకు వెన్నుముకలా నిలిచిన రుతురాజ్ ఇప్పుడు ఓపెనర్ గా కనీస ఆరంభాన్ని ఇవ్వలేక జట్టుకు భారంగా మారుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేనేజ్మెంట్ అతనిపై ఎంతో నమ్మకం ఉంచినప్పటికీ అది నిలబెట్టుకోవడంలో అతను విఫలమవుతున్నాడు. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన 3 ఇన్నింగ్స్లలో కలిపి అతను కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన చోట అనవసరమైన షాట్లతో వికెట్ పారేసుకోవడం పంత్కు అలవాటుగా మారింది. అదృష్టవశాత్తు లక్నో బౌలింగ్ విభాగం బలంగా ఉండటంతో జట్టు విజయాలు సాధిస్తోంది. తద్వారా పంత్ వ్యక్తిగత వైఫల్యాలు ప్రస్తుతానికి కప్పిపుచ్చబడుతున్నాయి. అయితే వరుస ఓటములు ఎదురైతే మాత్రం ఈ ఇద్దరు కెప్టెన్లపై వేటు పడే అవకాశం అయితే లేకపోలేదు. రుతురాజ్ ఇలాగే విఫలమైతే సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను సంజు శాంసన్ వంటి సీనియర్లకు అప్పగించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు గల్లీ క్రికెట్ స్థాయిలో ప్రదర్శన ఇవ్వటం పట్ల అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.